दयातल सद्गुरु प्रभु महाराज को जय, श्री कृष्ण परमात्मा को जय, गीता माता को जय, पोचम अम्मवारी की जय, दयातल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। दयातल सद्गुरु प्रभु महाराज को जय। ఈ జీవితం అనేటువంటిది ఏదైతే ఉన్నదమ్మా, ఇది మనందరికీ తెలిసిందే, ఎప్పుడూ వింటూ ఉంటాం. అత్యంత విలువైనటువంటిది, పోతే రానిది, మళ్ళీ వచ్చేటువంటిది కాదు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కాకపోతే దీన్ని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నాము అనేటువంటిది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఎట్లా అంటే, ఎవరికైనా మీరు ఒక విలువైనటువంటి వస్తువు ఇచ్చారనుకోమ్మా, వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోలేదనుకో, మీకేమనిపిస్తుంది అంటే ఫీల్ అవుతారు. నేను ఇంత విలువైనటువంటిది వాళ్ళకి ఇస్తే, సపోజ్ మీరు పట్టు చీర అనుకోండి అమ్మా, మీకు బాగా నచ్చిన కలరు, వాళ్ళకు కూడా ఇష్టమని చెప్పారు. ఇప్పుడు ఒకసారి బ్లూ రంగు చీర చెప్పారనమాట. మీరు అదే ప్రత్యేకించి 4-5 షాపులు తిరిగి కష్టపడి దాన్ని కొనుక్కొచ్చి వాళ్ళకి ఇచ్చి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా వేరే చోట తీసుకొని వచ్చి వాళ్ళకి ఇస్తే, వాళ్ళు దాన్ని అసలు యూటిలైజ్ చేయలేదు, వాళ్ళు వినియోగించలేదు. నేను ఎప్పుడెప్పుడో నీకు మాట చెప్పానో, నాకు అసలు నచ్చదే ఆ కలర్ అని తర్వాత వాట్సాప్లో మెసేజ్ పెడితే మీకు ఎంత బాధ ఉంటుంది. అర్థమైందమ్మా? అంటే ఒక చీర కొనిచ్చినప్పుడే అవతల వాళ్ళు వినియోగించుకోకపోతే మీరు ఫీల్ అవుతారు. ఎప్పుడైనా ఫంక్షన్ జరిగితే ఏమి వాడుకుంటారు ఈ సమాజంలో, ఏది ఇవ్వాలని చెప్పి మీరు ఆలోచించి గ్లాసుల, గిన్నెల, అవునమ్మ వాచీలా అని బాగా ఆలోచించి ఒక గిఫ్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు? మీరు ఇచ్చేది అవతల వాళ్ళు వినియోగించుకోవాలి. ఎవరైనా ఫోన్ చేసి, అసలు మీరు ఇచ్చిన బౌల్ చాలా బాగుంది, మేము రోజు వాడుకుంటున్నాం, దాంట్లో వాటర్ పోసి ఫ్లవర్ పెట్టుకుంటున్నాం అని చెప్తే మీరు చాలా సంతోషపడతారు. లేదా ఒక బాక్స్ ఏదైనా ఇచ్చారనుకోండి, ఆ బాక్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు మేము దాంట్లో రోజు పంచదార వేసుకుంటున్నాం, లేదా దేవుడి దగ్గర పెట్టుకొని ఆ దేవుడి ప్రసాదం దాంట్లో పెట్టుకొని వాడుకుంటున్నాం, మీరు చాలా సాటిస్ఫై అవుతారు. అంటే మీరు అవతల వాళ్ళకు ఒక వస్తువు ఇచ్చినప్పుడు, ఆ వస్తువు అవతల వాళ్ళు వినియోగించుకున్నప్పుడు మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, ఇది నిజమే కదా. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మన వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఆ ప్రాణ స్నేహితులు ఇద్దరైతే ఒకరికి పెళ్ళి అవుద్ది అనమాట. పెళ్ళైతే ఆ పెళ్ళి సందర్భంగా అతను ఒక ఫోటో ఆల్బమ్ లాంటిది ఒకటి తీసుకొచ్చి ఇస్తారు అనమాట. చాలా పెద్దగా ఉంది అది. అది దాదాపు ఒక 80,000 పెట్టి ఆయన స్పెషల్గా క్రియేట్ చేయించిండు. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండేటువంటి ఆ ఇమేజ్ని దాంట్లో ఫిక్స్ చేసి మంచి డిజైనింగ్ చేయించి ఒక 80,000 కాస్ట్ పెట్టి సెపరేట్గా తీసుకొచ్చి ఫ్రెండ్కి ఇచ్చి, ఇది నీకోసమే నేను సెపరేట్గా డిజైన్ చేసి తీసుకొచ్చా, ఇది నువ్వు హాల్లో పెట్టుకోవాలి, మీ ఇంట్లో హాల్లో పెట్టుకోవాలి, రోజు నువ్వు చూస్తుండాలి, రోజు ఒకసారి ఆ ఫోటోకి వెళ్ళి చూస్తే నేను గుర్తు రావాలి, నువ్వు నన్ను గుర్తు చేసుకోవడానికి నేను ఆ ఫోటో అక్కడ నువ్వు పెట్టుకోవాలి అని చెప్పి ఇచ్చాడు. అయితే ఫ్రెండ్ వేరే ఊర్లో ఉంటాడు, జాబ్ అనమాట. 6 నెలల తర్వాత మళ్ళీ ఆ ఫ్రెండు వీళ్ళ ఇంటికి వచ్చిండు. 6 నెలల తర్వాత ఫ్రెండు ఇంటికి వచ్చిండు. ఇంటికి వస్తే ఫ్రెండ్ ఆ రోజు ఈయన వచ్చే టయానికి ఆఫీస్కి వెళ్ళండి, ఇంకా మీటింగ్ ఉంది, ఒక అర్ధగంట లేటుగా వస్తాను మెసేజ్ పెట్టిండు. ఈయన ఆల్రెడీ వచ్చేసిండు అనమాట. వచ్చేసిన తర్వాత అమ్మ చెల్లి వాడు వచ్చేసరికి ఒక అర్ధగంట అవుతుందంటే, ఈ లోపల కొంచెం నేను ఫ్రెష్ అప్ అవుతా, కొంచెం టీ ఇవ్వంటాడు. అని టీ ఇస్తాడు. ఈయన రూమ్ ఎతుకుతుంటాడు అనమాట. నేను ఇచ్చిన ఫోటో ఎక్కడ పెట్టిండు, ఆల్బమ్ ఎక్కడ ఉందని ఎతుకుతుంటే తర్వాత టీ తెచ్చిచ్చిన తర్వాత, నేను పెళ్ళప్పుడు ఒకటి ఆల్బమ్ ఇచ్చా, మరి అది ఎక్కడ కనిపించట్లేదు ఏంటని అడిగితే, అప్పుడు ఆవిడ ఆ డబల్ కాటు మంచం కింద ఉన్నటువంటి చెత్త మొత్తం లాగి ఆ చెత్తలో నుంచి అది బయటికి తీసి, అప్పుడు మళ్ళీ ఈయన ముందలే అది మొత్తం దుమ్ము దులిపి తుడిచి తీసుకొచ్చి ఇచ్చింది. ఇదేనా అన్నయ్య గారు అన్నది. ఇదే అమ్మా అన్నాడు. అయితే అడిగిండు, మరి ఏంటమ్మా ఇట్లా, మరి నేను హాల్లో పెట్టుకోను కదా అంటే, హాల్లో మేకులు కొడితే ఇంటి ఓనర్ ఒప్పుకోవట్లేదు, అందుకే మేము పెట్టేది కాలేదు, అందుకేనని చెప్పి ఏదో క్లాస్ ఆమె చెప్పింది. కానీ మిగతా చాలా వేరే అన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఒకటే అక్కడ లేదనమాట. ఇతను కొంచెం బాధ అనిపించింది. చాలా బాధ అనిపించింది. అంటే ఒక ఫ్రెండు ఒక ఆల్బమ్ ఇస్తేనే, ఒక ఫోటో ఇస్తేనే అది ఇంట్లోకి పెట్టుకోకపోతే ఆ ఫ్రెండు ఎంత హర్ట్ అవుతాడు, అవునా కదా? ఇదొక ఎగ్జాంపుల్. ఇంకో చిన్న ఎగ్జాంపుల్.
ఒక అతనుకి పిల్లవాడంటే చాలా ప్రేమ. పిల్లవాడంటే చాలా ప్రేమ అనమాట. ఆ బర్త్డేకి ఎప్పుడు ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తుంటాడు అనమాట వాళ్ళ ఫాదర్. బర్త్డే వచ్చిందంటే ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తున్నాడు అనమాట. వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే బైక్ ఒకటి కొత్తగా వస్తున్నాయి అమ్మ, రాయల్ ఎన్ఫీల్డ్ అంట, బైక్ కావాలని వాళ్ళ డాడీని అడిగిండు. నేను ఇప్పిను అన్నాడు. నేను ఇవ్వను, అది నీకు నువ్వు స్పీడ్కి వెళ్తావు, అది దీనివల్ల నీకు నష్టం జరుగుద్ది, నేను ఇవ్వను అని చెప్పి అడుగు. పిల్లవాడు కోపంతో వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయే ముందు తండ్రి ఏం చేస్తాడంటే ఒక భగవద్గీత గిఫ్ట్ ఇస్తాడనమాట. పిల్లవాడికి భగవద్గీత గిఫ్ట్ ఇస్తాడు. ఇచ్చి ఏమంటాడంటే ఈ భగవద్గీత చదివితే నీ కోరిక నెరవేరుద్ది, ఇది తీసుకోని అంటాడు. భగవద్గీత చదివితే నీ కోరిక నెరవేరుద్ది, తీసుకో అంటాడు. పిల్లవాడు భగవద్గీత తీసుకెళ్ళిన కానీ కోపం కదా, బైక్ ఇప్పలేదు, భగవద్గీత నాకెందుకు. ఎవరన్నా పిల్లవాడు బైక్ అడిగితే భగవద్గీత ఇస్తే ఎలా ఫీల్ అవుతారు? అర్థమైందమ్మా? వెడ్డింగ్ డే రోజు అనుకోమ్మా, భార్య ఒక నెక్లెస్ అడిగిందనుకో, మీరు భగవద్గీత తీసుకొచ్చి ఆయన ఇచ్చిందనుకో, మీరంటే భక్తులు కాబట్టి సంతోషపడి తీసుకుంటారు. నాకు నెక్లెస్ కంటే భగవద్గీత ముఖ్యం కాబట్టి మా ఆయనగారు బాగానే గుర్తించిండు, అమ్మగారు అమ్మడి తిరగబట్టి నాకు ఎంత మేలు జరిగిందని మీరు సంతోషపడతారు. అంతే తప్ప ఫీల్ అవుతారా? నెక్లెస్ కొని పెట్టలేదని ఫీల్ ఎవరికమ్మా? ఆ టైప్ ఉందన్నమాట పిల్లవాడికి. భగవద్గీత ఇస్తే హట్ అయిందనమాట. తీసుకెళ్ళి మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత భగవద్గీత రిటర్న్ పంపించిండు వాళ్ళ నాన్నకి. భగవద్గీత రిటర్న్ పంపించిండు. ఇక పార్సిల్ అట్లే టేబుల్ మీద పెట్టిండు. కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయిండు. పార్సిల్ అది ఓడదీయలేదు, అలాగే ఉంది. తండ్రి చనిపోయిండు. కొన్ని రోజులు అయిన తర్వాత పిల్లవాడు మళ్ళీ ఇంటికి రావాలి కదా, వస్తాడు. వచ్చిన తర్వాత టేబుల్ మీద చూస్తే భగవద్గీత కనపడుతుంది. టేబుల్ మీద చూస్తే భగవద్గీత కనపడుతుంది. అయితే సరే మా నాన్న భగవద్గీత ఇచ్చారు కదా అని దాన్ని ఓపెన్ చేసి చూశాడు. అందులో 3 lakhs చెక్ ఒకటి ఉంది. భగవద్గీతలో 3 lakhs చెక్ ఉంది. దాని చెక్కి కింద ఒక పేపర్ ఒకటి ఉంది, దాని మీద 2 మాటలు రాస్తున్నాయి. ఏమని రాస్తున్నాడు? నానా, నువ్వు బైక్ అడిగినప్పుడే ఇక్కడ మన పండిట్ గారికి నీ జాతకం చూపెట్టాను. 6 నెలల వరకు కూడా నీకు దోషం ఉందట. ఈ 6 నెలల్లో నువ్వు బైక్ నడపకూడదట. 6 నెలల తర్వాత నువ్వే కొనుక్కోనానా, అందుకే చెక్ ఇక్కడ పెడుతున్నాను అని చెప్పి దాంట్లో పెట్టించాడు. అర్థమైందమ్మా? అంటే పిల్లవాడికి అప్పుడు అర్థమైంది తండ్రి మనసు ఏంటి అనేటువంటిది అర్థమైంది. అయితే పిల్లవాడు ఏమనుకున్నాడు? భగవద్గీత ఇచ్చాడు అనుకున్నాడు, కానీ భగవద్గీతతో పాటు చెక్కు కూడా ఇచ్చాడు అని చెప్పి అతను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు. అందుకే అమ్మా, ఎవరైనా ఇది నిచ్చితే ముందు కాన్సన్ట్రేట్గా చూడాలి. ఆ కాన్సన్ట్రేట్గా ఏకాగ్రతతో దాని మీద మనసు పెట్టి ధ్యాస పెట్టి మనం చూసినప్పుడు ఇచ్చిన వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో అర్థమవుద్ది. అర్థమైందమ్మా? ఇప్పుడు తండ్రి ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ తీసుకోకపోతే తండ్రి ఎంత ఫీల్ అయ్యాడా లేదా? ఓకే. ఫ్రెండ్కి ఆల్బమ్ ఇస్తే అది సరిగా వినియోగించకపోతే ఆ ఫ్రెండ్ ఫీల్ అయ్యాడా లేదా? అంటే ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని మనం సరిగ్గా వినియోగించుకోకపోతే ఇచ్చినవాడు ఫీల్ అవుతాడు. ఓకే, ఇదంతా అర్థమైంది కదా. అలాగే భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక గిఫ్ట్ ఈ శరీరం. భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటది? ఈ శరీరం. ఇది భగవంతుడు కాక ఈ ప్రపంచంలో ఎవరైనా ఇవ్వగలరా? భగవంతుడు కాక ఈ ప్రపంచంలో ఎవరైనా ఇవ్వగలిగే సామర్థ్యం కానీ శక్తి కానీ ఉన్నాయమ్మా? ఎవరు ఇవ్వలేరన్నమాట. అర్థమైందమ్మా? ఉదాహరణకి హార్ట్ కావాలనుకోమ్మా, ఎంతమంది ఇవ్వగలుగుతారు? తల్లిదండ్రులతో సహా హార్ట్ ఇవ్వగలరమ్మా? ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. సపోజ్ ఉదాహరణకమ్మా, ఆయుష్ ఇవ్వగలుగుతారా? ఏజ్ ఇవ్వగలుగుతారా? ఏజ్ ఇస్తే ముసలివాళ్ళం అయిపోతాం. కానీ యయాతి మహారాజుకు వాళ్ళ 4వ కొడుకు ఏమో తన ఏజ్ని ఇచ్చేశాడు. 100 సంవత్సరాల ఆయుష్ని తండ్రికి ఇచ్చేశాడు. మనం అలా ఇవ్వలేము అనుకోండి, అది వేరే విషయం.
మనకున్న పరిస్థితుల్లో భగవంతుడు ఈ శరీరాన్ని గిఫ్ట్గా ఇచ్చాడంటే ఇంత ఇది విలువైందైనా కాదా? నేనంటేనే అనిపిస్తుందా లేదా? మీకు కూడా నిజంగానే ఇది విలువైందని అనిపిస్తుందమ్మా? విలువైన అనిపిస్తుందా లేదా? అనిపించలేదా? అనిపిస్తూనే ఉంది కదా. ఎందుకంటే ఎంత అద్భుతం ఇది ఒక బొమ్మ అని చెప్పారు, మట్టి వంటి బొమ్మ అని చెప్పారు, మట్టి వంటి బొమ్మ అని చెప్పారు, కానీ ఇది కదిలే బొమ్మ. రోబోకి దీనికి డిఫరెన్స్ ఏముంది? మన ఈ సినిమా చూసారా, రోబో సినిమా చూసారా? రోబోకి దీనికి ఏం డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఒక రోబోకి కూడా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అన్నది ఒక సినిమా చేసి చూపెట్టారు. కానీ అలాంటిది కాదన్నమాట. అలాంటిది కాదు. ఇప్పుడు ఆ రోబోను అడ్మినిస్ట్రేట్ చేసే ఒక ఆయన ఉన్నాడు కదా, డేటా అనేది ఒకటి ఉంది కదా. అలాగే మనల్ని అడ్మినిస్ట్రేట్ చేసేది ఎవరు? ఈ శరీరం అనేటువంటి సిస్టాన్ని అప్డేట్ చేసేది ఎవరు? దీన్ని అడ్మినిస్ట్రేట్ చేసేది ఎవరు? దీన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరు? దీన్ని ఇలా వినియోగించాలని చెప్పేది ఎవరు? నువ్వు సపోజ్ ఉదాహరణకి నువ్వు ఇన్నింటికి లేవాలని కానీ, ఇన్నింటికి తినాలని కానీ, ఇన్నింటికి పడుకోవాలని కానీ దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. కొన్ని రూల్స్ మెయింటైన్ అవ్వాలా వద్దా? దీనికి ఇంత బీపీ ఇంత ఉండాలని, టెంపరేచర్ ఇంత ఉండాలి, కూలింగ్ ఇంత ఉండాలని ఇవన్నీ ఫీడ్ అయ్యి ఉన్నాయా లేవా? ఇందులో ఇవన్నీ పెట్టింది ఎవరు అంటే తయారు చేసినోడే పెట్టిండు. మనకేం గురువు గారు గిఫ్ట్ ఇచ్చినోడు సరిగిస్తే బాగుంటుంది. అర్థమైందమ్మా? అర్థమైందా? అయితే దీన్ని సరిగ్గా మనం వినియోగించుకుంటే ఎవరు హ్యాపీ అవుతారు? ఇచ్చిన ఆయన హ్యాపీ అవుతాడు. మనకి గిఫ్ట్ ఇచ్చినప్పుడు మనం సరిగ్గా వాడుకోవాలి. ఇది దేనికి ఇచ్చిండు ఆయన? దేనికి ఇచ్చాడు గిఫ్టు? మంచిగా అంతేనా? అంటే దేనికి ఇచ్చారు అది తెలియాలిగా ముందు. మనం దేనికి వినియోగిస్తున్నామంటే విష్ణు సహస్రనామాలు చదవడానికి, లలిత సహస్రనామాలు చదవడానికి, హనుమాన్ చాలీస చదవడానికి, ఓకే బాగుంది. మరి అందరూ దీంతో ఇవి చేస్తున్నారా? చేయట్లేదు కదా. ఎంతమంది ఎన్ని రకాలుగా వినియోగిస్తున్నారు? మంచి కోసం వినియోగిస్తున్నారు, చెడు కోసం అంటే ఇది ఎట్లాంటిదండి? యాక్షన్ అండ్ రియాక్షన్. ఎట్లా అంటే యాక్షన్ అంటే రియాక్షన్. ఒక బంతిని మీరు బలంగా ఒక గోడ కొట్టారనుకోమ్మా, మీరు ఎంత వేగంతో కొట్టారో అంతకంటే డబల్ వేగంతో తిరిగి వస్తుంది. ఎంత వేగంతో కొడితే అంతకంటే తీవ్రమైన డబల్ వేగంతో తిరిగి వస్తుంది. కర్మ కూడా అంతే. మీరు దుష్కర్మ చేసినా సత్కర్మ చేసినా ఎంత వేగంతో చేస్తే అంత వేగంగా తిరిగి వస్తుంది. అదేనమ్మా, పరమాత్మ గిఫ్ట్ ఇచ్చి దీన్ని సరిగ్గా వాడుకోని ఆయన అని చెప్తే ఎంతమంది వాడుకుంటున్నారు? ఇది ఎందుకోసం ఇచ్చారు? ఈ గిఫ్ట్ ఎందుకోసం ఇచ్చారంటే ఆ ఇచ్చిన ఆయన ఎప్పుడు సాటిస్ఫై అవుతాడు? ఎందుకు ఇచ్చాడంటే మళ్ళీ ఆయన దగ్గరకే చేరటానికి. దీనికి ఎప్పుడు సార్థకత చేకూరుద్ది? ఈ గిఫ్ట్కి, ఈ బహుమానానికి ఎప్పుడు సార్థకత చేరుద్ది అంటే దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆయన దగ్గరే పెట్టినప్పుడు. అర్థమైందమ్మా? ఎంతమంది ఈ గిఫ్ట్ ఆయన ఇచ్చిందని ఎంతమందికి గుర్తుంది అమ్మ? ఈ గిఫ్టు, ఈ శరీరం అనేటువంటి గిఫ్ట్ ఆయనదేనని ఎంతమందికి గుర్తుంటుందంటారు? అర్థమైందమ్మా? ఇంటికాడికి పోయినాం అనుకో, పైకి చూస్తున్నాను అనమాట, 8 అంతస్తుల బిల్డింగ్, ఇది నాదే కదా అంటాడు. దేవుడు గుర్తుకొస్తాడా? అర్థమైందమ్మా? ఒకసారి ఐరన్ బీరువా ఒకసారి తెరిస్తే దాంట్లో 12 కేజీల బంగారం ఉంది. ఇక 12 కేజీల బంగారం నాదంటాడా? భగవంతుడు ఇచ్చిందంటాడా? ఏమంటాడు? నేనంటే మేధావిని కాబట్టి, ఇంత తెలివితేటలు ఉండబట్టి, ఇంత గొప్పవాడిని కాబట్టి ఇన్ని 12 కేజీలు సంపాదించా. ఇక మా చుట్టాలందరూ చూడు, అర కేజీకి 100 గ్రాములకే వాళ్ళు ఆహా ఓహో అంటున్నారు. మరి వాళ్ళని చూస్తే నన్ను నేనే ఎప్రిషియేట్ చేసుకోవాలా అంటాడా? అర్థమైందమ్మా? అంటే తెలివి నాదనుకుంటున్నావు, కానీ తెలివి కూడా నీది కాదు. తెలివి కూడా, జ్ఞానం కూడా ఆయనది, శరీరము ఆయనది, కన్ను, చెవి, ఇంకోటి ఏంటమ్మా, ఇవన్నీ వేరు. ఏదన్నా మనకి నచ్చకపోతే కొన్ని మార్చుకోవచ్చు, కొన్ని మార్చుకోలేని ఉన్నాయి. ఏంటి? మన కంట్రోల్లో లేదు. మన కంట్రోల్లో ఉన్నట్టే ఉంటుంది, కానీ మన కంట్రోల్లో లేనిది ఒకటి ఉంది. దాని పేరు ప్రాణం. దాని పేరు ఏం పేరు? ప్రాణం. ఈ ప్రాణం అనేది ఎక్కడ ఉంటుంది? ఏ ఊర్లో ఉంటుంది ప్రాణం? పాతాళ భైరవ సినిమా చూసారా? బాలనాగమ్మ సినిమాలో ప్రాణం ఎక్కడో తీసుకొని పెడతారంట, చిలకలో పెడతారంట. బాలనాగమ్మ మాయల పకీరు ఎక్కడ పెడతారు? చిలక. మంది ఏమన్నా పెట్టిందా అట్లా లోపల? అమ్మ మంది అట్లేం పెట్టలేదుగా.
అంటే ఆయనకు ఆ స్కిల్స్ ఉన్నాయి, ప్రాణాన్ని వేరే చోట పెట్టేటువంటి స్కిల్స్ ఆయనకున్నాయి కాబట్టి పెట్టిండు. మనకి ఇందులో నుంచి అసలు బయటికి తీయటమే తెలియట్లా, మళ్ళీ లోపల పెట్టడానికి ఉంది. అంటే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కొంచెం బయటికి తీయటం మన లోపల పెట్టడం ఎప్పుడైనా తీసారా? మనం బయటికి తీసిన తర్వాత మళ్ళీ లోపల పెట్టడం మనకి తెలియకపోతే. అయితే మన ఆయు ప్రమాణం అనేటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనే లిఖించబడింది. పరమాత్మ ఈ బాడీలో ప్రాణాన్ని ఇన్స్టాల్ చేసేప్పుడే మన యొక్క ఆయు ప్రమాణాన్ని అందులో ఇన్స్టాల్ చేశారు. అర్థమైందమ్మా? ఎన్ని ఉచ్ఛ్వాసలు నిశ్వాసాలు తీసుకోవాలో అన్నీ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా లాస్ట్ శ్వాస బయటికి విడిచిపెట్టాక ఇంకా అది లోపలికి పోదు. దాన్ని ఏమంటారు? గాలి పోయిందంటారా, ప్రాణం పోయిందంటారా? రెండు పదాలు వాడతారమ్మా. అంటే జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు గుర్తిస్తారు, జ్ఞానం లేనటువంటి వాళ్ళు గుర్తించలేరు. గాలి పోవటం వేరు, ప్రాణం పోవటం వేరు. గాలి వేరు, ప్రాణం వేరు. అర్థమైందమ్మా? మనమందరం ఇక్కడవే కూర్చున్నాం అనుకోమ్మా, ఫ్యాన్ వేస్తే గాలి వస్తుందని అంటాం కానీ ప్రాణం వచ్చింది అంటామా అమ్మా? ఫ్యాన్ వేస్తే ఏమొస్తుంది? గాలి వస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ గాలి కావాలా, ప్రాణం కావాలా? ప్రాణం కావాలి కదా. మరి ప్రాణం అనేటువంటిది ఫ్యాన్లో నుంచి రాగలుగుద్దా అమ్మ? ఇటు నుంచి గాలి వస్తుంది అనుకోమ్మ, గాలితో పాటు ప్రాణం వస్తుందా? గాలి వేరు, ప్రాణం వేరు. ఇది ఒక్కటి గుర్తించాలి. చాలామంది అంటారు గాలి పోయిందంటారు. గాలి పోవటం వేరు, ప్రాణం పోవటం వేరు. అర్థమైందమ్మా? గాలి పోతే మళ్ళీ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి లోపలికి పంపించవచ్చు, కానీ ప్రాణాన్ని అలా లోపలికి పంపించే ఛాన్స్ మనకు లేదు. ఈ యొక్క యంత్రాన్ని తయారు చేసేటువంటి పరమాత్మ ఇందులో ప్రాణాన్ని ఇన్స్టాల్ చేసి ఉంచాడు. ఆ ప్రాణం ఎప్పటి వరకు ఉంటుందంటే ఒక క్యాలిక్యులేషన్ ఉందన్నమాట. మీరు ఎన్నిసార్లు గాలి పీల్చి విడిచిపెడతారమ్మా రోజుకి? ఎప్పుడైనా లెక్కేసుకున్నారా? మీరు అసలు గాలి పీల్చి వదులుతున్నారా లేదా? ఏం గురువుగారు మేము ఎప్పుడూ లెక్కేసుకోలేదు అంటే గాలి పీల్చడం వదిలిపెట్టడం అనేటువంటిది ముఖ్యమైన పనేనా కాదా? ఇంతకంటే ముఖ్యమైన పని వేరే ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఏమో గురువుగారు నేను ఈ మధ్యన మర్చిపోయాను, అసలు గాలి పీల్చుకోవట్లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అమ్మ? ఏమో గురువుగారు నా పనులు బిజీలో పడి అమ్మాయి పెళ్లి కుదిరింది, ఆ బిజీలో ఉండి నేను అసలు గాలి పీల్చట్లేదు ఈ మధ్యన 2-3 వారాలు అవుతుందని ఎవరైనా అనగలరమ్మా? ఏమవుద్ది ఒకవేళ పీల్చకపోతే? అదే అంటే లోపలికి తీసుకోవటం విడిచిపెట్టడం అనేటువంటిది చాలా ముఖ్యమైన పని. ఈ యంత్రం నడిచేదే దాంతో. మీరు రోజుకి ఎన్నిసార్లు పీలుస్తున్నారు, ఎన్నిసార్లు విడిచిపెడుతున్నారు మీకు గుర్తు లేకపోతే ఎట్లా? మామూలు వాళ్ళకంటే గుర్తుండదు. వాళ్ళకి అవగాహన లేదు, ప్రాణం మీద అవగాహన లేదు, పరమాత్మ మీద అవగాహన లేదు. ఈ ప్రాణం ఇందులో ఎందుకుందో వాళ్ళకి అవగాహన లేదు. ప్రాణం లోపల ఎంతవరకు వెళ్తుందో వాళ్ళకి తెలియదు, బయటకు ఎంతవరకు వస్తుందో వాళ్ళకి తెలియదు, అది ఇక్కడే ఎందుకు తిరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. మీరు జ్ఞానులు, భగవద్గీత చదువుతున్నారు, లలితా సహస్రనామాలు చదువుతున్నారు, లలితా సహస్రనామాలు చెప్పారు, భగవద్గీతలో చెప్పారు, ఈ జ్ఞానాన్నే చెప్పారు మనకి. ప్రాణాయామ సాధన అన్నారు, యోగ సాధన అన్నారు. యోగం అంటే ఏంటి? ప్రాణానికి సంబంధించినటువంటి జ్ఞానం. ప్రాణం ఎలా పీల్చుకోవాలి, ఎలా విడిచిపెట్టాలి, ప్రాణానికి సంబంధించినటువంటి ఒక జ్ఞానాన్ని కలిగించేటువంటిదే యోగం. యోగశాస్త్రం అంటే ఏంటి? అంటే ఆ ప్రాణం ఎక్కడికి వెళుతుంది, ఎక్కడికి వెళితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో గుర్తించగలగాలి. అది మనలోకి వెళ్తుందా, బయటికి వెళ్తుందా? బయటికి వస్తుంది, లోపలికి వెళ్తుంది. బయటకు వస్తే ఏమవుతుంది, లోపలికి వెళ్తే అవుతుంది, లోపల ఎక్కడి వరకు వెళ్తుంది అనేటువంటి దాన్ని గుర్తించగలరు. ప్రాణం యొక్క పని ఏంటో కనుక్కోవాలి. అర్థమైందమ్మా? రోజుకి ఎన్నిసార్లు పీల్చుతున్నారు, విడిచిపెడుతున్నారో అంటే ఏమని చెప్పారంటే, ఒక ఆరోగ్యవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస యొక్క ప్రమాణం ఎంత అంటే నిమిషానికి 15 సార్లు తీసుకుంటాడు, 15 సార్లు విడిచిపెడతాడు. రోజుకి 21,600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటాడు. గంటకి సుమారు 900 ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతాయి. అర్థమైందమ్మా? అయితే లోపలికి ఎక్కడ వెళుతుంది అనేటువంటి దాన్ని యోగులు మాత్రమే గుర్తించగలుగుతారు. అర్థమైందమ్మా? అంటే ప్రాణము అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఆత్మను, లేకపోతే జీవుడు అంటారు కొంతమంది, ఆత్మ అంటారు. ఆత్మను ఈ శరీరానికి కట్టివేశారు. అర్థమైందమ్మా? మీకు
పాట వెనకటి రోజుల్లో ఒకటి పాడతారనమాట. చందమామ చందమామ, ఈ పాట విన్నారమ్మ ఎప్పుడైనా? చందమామ చందమామ చందమామ, ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. యూట్యూబ్లో బాగా ఫేమస్ అయింది అమ్మ. బ్రహ్మంగారికి సంబంధించింది ఏమంటే యూట్యూబ్లో కూడా మంచి ఫేమస్ అయింది. ఈ మధ్యన ఎక్కువ మంది యూట్యూబ్లో రన్ చేస్తున్నాను అన్నమాట ఈ పాటని. దాంట్లో ఒక మాట చెప్తారన్నమాట. దేకి దేకామూలాయందు చందమామ, పాము మాయగానే మెలగూచుండు చందమామ. పాము ఎప్పుడన్నా విన్నారమ్మా? అసలు పాముకి దేవుళ్ళకి మనకి ఉన్న సంబంధం ఎప్పుడన్నా మీరు విన్నారా? వినలేదా? అదేంది అమ్మ అంటే దేవుళ్ళకి పాములకి మనకి ఒక రిలేషన్ ఉందన్నమాట. మీరు విష్ణువు పాముతో సంబంధం ఉంటుంది, శివుడు పాముతో సంబంధం ఉంది, వినాయకుడు పాముతో సంబంధం, సుబ్రహ్మణ్య స్వామి పాముతో సంబంధం ఉంది. వాళ్ళ దేవుళ్ళందరూ పాములతోటే సంబంధాన్ని పెట్టుకున్నారు. ఓహో, దేవుళ్ళకి సంబంధం మనకేం గురువు గారు? మనం దేవుడు మనుషులమైతే మనకి సంబంధం ఉంటుంది. ఇప్పుడు మనం దేవుడితో సంబంధం ఉన్న మనుషులమా కాదా? దైవానికి మనకి సంబంధం ఉందా లేదా? దైవానికి మనకి సంబంధం ఉంటే దేవుడు కూడా మనం కూడా పాములతో రిలేషన్ మెయింటైన్ చేసినట్టే. అర్థమైందమ్మా? పాము అనేటువంటిది వైరాగ్యానికి సంకేతం ఒకటి. అర్థమైందమ్మా? ఒకటి మృత్యువుకు సంకేతంగా చెప్తారు, రెండోది ప్రాణానికి సంకేతంగా చెప్తారు. ప్రాణానికి మన శరీరంలో ఉండేటువంటి ప్రాణమే పరమాత్మ మెడలో ధరించినటువంటి పాము. అర్థమైందమ్మా? ఇప్పుడు పాము ఇక్కడ ఏమన్నా అన్నారు? దేహి దేహామూలాయందు చందమామ, ఆ పాము మాయగానే మెలగుచుండు, మాయగానే తిరుగుచుండు. దేహి దేహమునకు మధ్యలో కనెక్షన్గా ఉంది. దేహి దేహం. అర్థమైందమ్మా? దేహి అంటే ఏంటి? ఆత్మ. దేహము అంటే ఈ శరీరానికి లోపల ఉన్న ఆత్మకి మధ్యలో ఉన్నటువంటిది పాము. పాము అంటే ఏంటి? ప్రాణం. ప్రాణం ఏం చేస్తుంది? ప్రాణం ఏం చేస్తుందంటే ఆత్మను శరీరాన్ని కలిపి ఉంచుతుంది. ఆత్మను శరీరాన్ని కలిపి ఉంచుతుంది. ఎప్పటి వరకు ఉంచుతుందని? ప్రాణం ఎప్పటి వరకు ఈ శరీరంలో ఆత్మను కలిపి ఉంచుద్ది అంటే, ఈ శరీరం ద్వారా మనం ఎంతవరకైతే కర్మలు అనుభవించాలనుందో, కర్మఫలాలు ఏవైతే అనుభవించాలనుందో అప్పటి వరకు ఉంటుంది. ఎప్పుడైతే అనుభవించడం పూర్తయిపోతుందో అప్పుడే ఆయన వెళ్ళిపోతాడు. అర్థమైంది? బెలూన్ ఉందనుకోమ్మా, అటువైపు ఇనుప కడ్డీ కట్టుంది, యువతల వైపు బెలూన్ కట్టుంది, మధ్యలో ఏముంది? దారం ఉంది. దారం. అర్థమైందమ్మా? ఇప్పుడు బెలూన్కి దారం కట్టాం, ఆ దాడు తీసుకెళ్ళి విండో ఐరన్ రాడ్ కట్టాం. అర్థమైందమ్మా? ఐరన్ రాడ్కి బెలూన్కి మధ్యలో ఏముంది? దారం ఉంది. ఇప్పుడు ఆ ఐరన్ రాడ్ అనేటువంటిది దేహం అనుకుంటే, బెలూన్ అనేటువంటిది ఆత్మ అనుకుంటే, ఆ దారం అటు చివరన కట్ అయింది అనుకోమ్మా, బెలూన్ ఎగిరిపోయింది అనమాట. బెలూన్ అలా 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 ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆకాశంలోకి బెలూను ఎగిరిపోయింది. అలాగే ప్రాణం అనేటువంటిది కట్ అయిపోతే దేహం ఇక్కడే ఉంటుంది, ఆత్మతో సహా వెళ్ళిపోతుంది. ఓకే, అర్థమైంది. అది అయితే ఇప్పుడు మనమేం చేయాలి? మనమేం చేయాలంటే మనకు ఇవ్వబడినటువంటి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ ప్రాణం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని ఈ శరీరంలో ఇక్కడికి తీసుకెళ్లాలంట, సహస్రార చక్రానికి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 8వ అధ్యాయంలో చెప్తారు, మూర్ధ్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణం. మూర్ధ్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణం. భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్. భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్. అంతేకమ్మా? అంటే ప్రాణాన్ని భ్రూమధ్య స్థానం మధ్యలో నుంచి తీసుకెళ్ళి సహస్రార చక్రంలో నిలిపించాలి. నీకు శరీరం ఇచ్చింది అందుకే, నువ్వు వేరే ఏం చేయక్కల్లా. వండుకో, తిను, ఇంటి పనులు చూసుకో, అన్నీ చూసుకో, చుట్టాలు, ఫంక్షన్లు, ఎంటర్టైన్మెంట్ అన్నీ చేసుకో. కానీ ఈ ఒక్క పని చేయి. ఏం చేయాలా? ప్రాణాన్ని తీసుకెళ్ళి మాడు దగ్గర సహస్రార చక్రం ఉంటుంది, పరమాత్మ మాడు దగ్గర ఉన్నటువంటి సహస్రార చక్రంలోనే ఉంటాడు, అక్కడ కలుపు. ఇదంతా నువ్వు చేయాల్సింది. భగవద్గీత ఎసెన్స్ మొత్తం ఈ ఒక్క మాటలో చెప్పారు.
నీ యొక్క ప్రాణం వేరే, జీవుడు వేరే కాదు. ప్రాణమునందే జీవుడు అనుస్యూతమై ఉంటాడు. జీవశక్తి ఎక్కడ ఉంటుంది? ప్రాణంలోనే ఉంటుంది. అర్థమైందమ్మా? ఆ ప్రాణాన్ని సుషుమ్నా నాడి ద్వారా తీసుకెళ్ళి సహస్రార చక్రంలో నిలపాలి. అర్థమైందమ్మా? భ్రువోర్మధ్య అన్నారు, భ్రూమధ్య స్థానము అన్నారు. భ్రూమధ్య స్థానము అంటే అమ్మా, నేను మీకు మన క్వశ్చన్ వేసా కదా, దీనికి సంబంధించి అనమాట. ఏమన్నా మీకు హోంవర్క్ అని క్వశ్చన్ వేసా కదా పోయిన వారం, అంతకుముందు ఏమని చెప్పాం? ఓకే, టైం ఉంది కమ్మా, 2 మాటలు. ఓకే ఓకే అది అర్థమైందమ్మా. 1, స్నానం చేస్తే మోక్షం అన్నారు. కార్తీక మాసంలో స్నానం చేస్తే మోక్షం, దీపం వెలిగిస్తే మోక్షం. 2 చెప్పారు. 2 ఒకదానికొకటి సంబంధం ఉంటుందమ్మా. స్నానం చేశాకే దీపం వెలిగాలి, ఇది ఫండమెంటల్, గుర్తుంచుకోవాలి. స్నానం చేయకుండా దీపం వెలిగించేది కాదు. స్నానం చేయాలా, స్నానం చేసిన వెంటనే దీపం వెలగాలి. అయితే మోక్షం అనేది స్నానం చేస్తే వస్తుందా, దీపం వెలిగిస్తే వస్తుంది? స్నానం చేసినా మోక్షం వస్తుంది, దీపం వెలిగించినా మోక్షం వస్తుంది. 2 చేస్తే ఇక కన్ఫామ్ అన్నమాట, గ్యారంటీగా. అసలు అందులో తిరిగి డ్యామ్ షూరు గ్యారంటీ అంటారు కదా, బ్రాండు. అర్థమైందమ్మా? అట్లా. అయితే స్నానం చేస్తే మోక్షం వస్తే ఎన్నిసార్లు స్నానం చేస్తే మోక్షం వస్తుంది? సపోజు పోయిన కార్తీక సోమవారం నాడు మీరు స్నానం చేశారు, మీకు మోక్షం వచ్చిందనుకోండి, మళ్ళీ వచ్చే సోమవారం ఎందుకు చేయాలా? అంటే పోయిన సోమవారం చేస్తే రాలేదనేగా మళ్ళీ వచ్చే సోమవారం అంటే వచ్చిందో రాలేదో, అయ్యా మరి అందరూ చేస్తున్నారు, అమ్మగారు చెప్పారు 5 వారాలు చేయాలంట, 4 వారాలు చేయాలంట, చలి పడుతుంది, నిమ్ము చేసింది, దగ్గు వస్తుంది, రొప్పి వస్తుంది, అయినా కానీ 4 జంబులు పోసుకొని వచ్చా, అయితే అయింది, హాస్పిటల్లో పోతే పోయినావు, 4 మాత్రలు వేసుకున్నావు. అర్థమైందమ్మా? శరీరాన్ని ఇబ్బంది పెట్టి చేసేది స్నానం కాదు. అర్థమైందమ్మా? స్నానం చెప్పేటువంటి ఈ శరీరానికి స్నానం చెప్పేయటం కాదు తల్లి, ఇది ఎవరైనా తెప్పిస్తారు. అర్థమైందమ్మా? ఎవరైనా దీనికి స్నానం చేస్తారు, ఇది కాదు చెప్పింది. మోక్షం రావాల్సిన శరీరం ఏదో దానికి స్నానం చేయించాలి. స్నానం చేయాల్సింది ఏది? మోక్షం కావాలని కోరుకున్న శరీరం ఏదైతే ఉన్నదో దానికి స్నానం చేయించాలి. ఇన్ని శరీరాలు ఉన్నాయా అంటే ఇది స్థూల శరీరం, దీని లోపల ఉండేది ఇంకోటి సూక్ష్మ శరీరం, దాని లోపల ఇంకోటి ఉంటుంది కారణ శరీరం, దాని లోపల ఇంకో శరీరం ఉంటుంది మహాకారణ శరీరం, దాని లోపల ఇంకోటి ఉంటుంది కైవల్య శరీరం. సరే, కైవల్యాన్ని వదిలేస్తే అంత ఎందుకులే గురువుగారు, కొద్దిగా తక్కువ చెప్పంటే 4 శరీరాలు అనుకోండి. స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణం. అర్థమైందమ్మా? మహాకారణ శరీరం ఏదైతే ఉన్నదో దాన్నే జీవుడు అంటారు. ఆ జీవుడు అనేటువంటి వాడికి అజ్ఞానం అనేటువంటి ఆవరణ కలిగి ఉన్నది. ఆ కారణ శరీరం అనేటువంటి ఆ జీవుడికి ఏముంది? అజ్ఞానం అనేటువంటి ఆవరణ ఉంది. ఆ అజ్ఞానం అనేటువంటి ఆవరణ తొలగిపోవడానికి స్నానం చేయాలి. ముందు స్నానం చేయాలా, దానికి దేనితో చేయాలా? జ్ఞానం అనేటువంటి నీళ్లతో స్నానం చేయాలి. ఈ ట్యాపుల కింద పట్టుకునే నీళ్లు కాదు. అర్థమైందమ్మా? జ్ఞానం అనేటువంటి జలంతో ఆ అజ్ఞానంతో ఉన్నటువంటి జీవుడికి స్నానం చేయించితే వాడికి అజ్ఞానం తొలగిపోతే మోక్షం వచ్చినట్టే. అర్థమైందమ్మా? అయితే వాడికి అజ్ఞానం ఎప్పుడు తొలగుద్ది, జ్ఞానం ఎప్పుడు కలుగుద్ది అంటే వాడు త్రివేణి సంగమాన్ని దాటాలి. దాన్నే మీకు లలితా సహస్రనామంలో రుద్రగ్రంథి విభేదనం అని చెప్తారు. గ్రంథిత్రయ వేదనంలో బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి చెప్తారు. ఆ రుద్రగ్రంథే ఆజ్ఞాచక్రం అనమాట. ఈ ఆజ్ఞాచక్రాన్ని త్రివేణి సంగమం అంటారు. అర్థమైందమ్మా? త్రివేణి సంగమం అంటే యోగుల పరిభాషలో ఏమంటారంటే ఇడ, పింగళ, సుషుమ్న అనేటువంటి 3 నాడులు కలిసే చోటు. నాడులు అంటే ఐడియా ఉందా? మళ్ళీ నరాలు వేరు, నాడులు వేరు. రక్తం ప్రవహించేది వేరు, ప్రాణం ప్రవహించేది వేరు. మన శరీరంలో రక్తం ప్రవహించేది వేరు, ప్రాణశక్తి ప్రవహించే వాటిని నాడులు అంటారు. అవి కుడి ముక్కు, ఎడం ముక్కు ఉంది కమ్మా. ఇది ఎడానాడి, ఇది పింగళ నాడి. కుడి ముక్కు పింగళ నాడి, ఇది ఎడనాడి.
ఆ మధ్యలో ఈ 2 నాడులకు మధ్యలో ఉంటుందన్నమాట వెన్నెముక. ఇట్లా ఆసన స్థానంలో కూర్చుని అనుకోమ్మా, ఆసన స్థానం కానీ శిరస్సు వరకు ఒక వెన్నెముక మధ్యలో ఉండేటువంటి దాన్ని సుషుమ్నా నాడి అంటారు. అది అత్యంత సూక్ష్మంగా ఉన్నది, అది కంటికి కనిపించేటువంటిది కాదు. అర్థమైందమ్మా? ఈ ప్రాణాన్ని మనం జీవుణ్ణి ఏం చేయాలంటే ఈ 3 నాడులు ఇక్కడ కలుస్తాయి అన్నమాట. ఇడ, పింగళ, సుషుమ్నా అనే మధ్యలో ఉన్నట్టు ఈ 3 నాడులు ఎక్కడ కలుస్తాయి? బొట్టు పెట్టుకునే కాడ కలుస్తాయి అనమాట. ఈ బొట్టు పెట్టుకుని దీన్నే త్రివేణి సంగమం అన్నారు, దీన్నే కూటస్థ స్థానం అన్నారు, దీన్నే ఆజ్ఞా చక్రం అన్నారు. అర్థమైందమ్మా? దీన్నే త్రివేణి సంగమం అని కూడా అన్నారు. అర్థమైందమ్మా? ఆ లోపల ఉన్న జీవుణ్ణి ప్రాణాయామ సాధన ద్వారా, యోగ సాధన ద్వారా, ఎవరికి చెప్పారు ఇది? యోగ సాధన ద్వారా మీరు ప్రాణాన్ని ఇక్కడికి తీసుకురావాలి. ఎక్కడికి? ఈ 3 నాడులు కలిసినటువంటి బొట్టు పెట్టుకున్న గాడికి, ఆజ్ఞాచక్రం గాడికి. అప్పుడు ఆజ్ఞాచక్రం గాడికి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు రుద్రగ్రంథి విచ్ఛేదితం అవుతుంది. రుద్రగ్రంథి విచ్ఛేదితం అన్నా కానీ త్రివేణి సంగమంలో స్నానం చేయటం అన్నా 2 ఒక్కటే. జీవుడు ఎప్పుడైతే త్రివేణి సంగమంలో స్నానం చేసి ఒక్క అడుగు పైకేస్తాడో, కొంచెం పైకి వెళ్తాడో, అప్పుడు తనకున్నటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణ తొలగిపోయింది. అంటే ఇక్కడ జీవుడు త్రివేణి సంగమంలో స్నానం చేసిందంటే అజ్ఞానం అనేటువంటి మాలిన్యం తొలగిపోయింది. అజ్ఞానం అనేటువంటి మాలిన్యం తొలగిపోయింది. అప్పుడు పైకి వెళ్తే పైన సహస్రార చక్రంలో జ్యోతి వెలుగుతూ ఉంది. నువ్వు దీపం వెలిగి ఎక్కల, బయట దీపం వెలిగి ఎక్కల, లోపల ఆల్రెడీ వెలుగుతూ ఉంది. ఆ లోపల వెలుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క స్వరూపాన్ని నువ్వు అనుభూతి చెందగలుగుతావు. స్వరూపానుభూతి కలగాలన్నమాట. స్వరూపానుభూతి కలగాలి అంటే ఎప్పుడు కలుగుతుంది నీకు? అంటే ఆత్మ ఉందండి, లోపల వెలుగుతుందండి, పుస్తకాల్లో రాస్తారో చెప్తారనమాట. మనకు అనుభూతికి అందాలి కదా. అనుభూతికి ఎప్పుడు అందుద్ది అంటే జీవుడు సహస్రార చక్రంలోకి ప్రవేశించినప్పుడు అలాంటి దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అహం బ్రహ్మాస్మి అని అప్పుడు పలకగలుగుతారు. అయం ఆత్మా బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. అర్థమైనా? అప్పుడు మోక్షం వస్తుంది. అర్థమైందమ్మా? పరమాత్మ ఆ రోజున ఓకే హ్యాపీ అంటాడు. నీకు ఆ శరీరాన్ని ఇచ్చినందుకు టాస్క్ కంప్లీట్ చేసుకొని నువ్వు వచ్చావు నాయనా, నీ టాస్క్ కంప్లీట్ అయింది, ఓకే. అర్థమైందా? ఇలా చేయటం వల్ల ఎవరికి హ్యాపీ? ఆయనకే హ్యాపీనా, మనకే హ్యాపీనా? మనకే హ్యాపీ అంటాం. అర్థమైందమ్మా? హ్యాపీ అంటాం. ఎప్పుడు? పైకి వెళ్ళగానే ఆయనే హ్యాపీ అవుతాడా, మనం హ్యాపీ అవుతామా, ఇది తెలియాలన్నమాట. అర్థమైందమ్మా? పైకి వెళ్ళిన తర్వాత ఒకటి అర్థమైంది అనమాట. ఏమర్థమవుద్దంటే పైకి వెళ్ళిన తర్వాత ఆయన కంటే మనం భిన్నంగా లేవని తెలుస్తుంది. ఆయన కంటే వేరుగా మనం లేవని తెలుస్తుంది. ఇప్పుడు ఆ బెలూన్ను పగలగొట్టామనుకోమ్మా, ఆ గాలి బయటకు వచ్చి బయట ఉన్న గాలిలో కలిసిందనుకోండి, అప్పుడు ఆ లోపల ఉన్న గాలికి ఏం ఫీలింగ్ ఉంటుంది? లోపల ఉన్న బయట ఉన్న ఒకటే కదా, ఒకటే గాలి కదా. లోపల గాలి వేరే, బయట గాలి వేరే ఉందా? అంతా ఒకటే అయినప్పుడు వెళితే ఉంది. అర్థమైందా? ఇప్పటి వరకు అజ్ఞానం అనేటువంటి ఆవరణతో మనం బంతి అయి ఉన్న కారణం చేత నేను దైవము అంటే నేను వేరే, దేవుడు వేరే, నేను వేరే, బ్రహ్మము వేరే అనేటువంటి యొక్క డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. ఎప్పుడైతే ఆవరణ తొలగిపోయిందనుకో ఆ నేను అనేటువంటిది లేకుండా వ్యష్టి భావాన్ని విడిచిపెడతాం. అప్పుడు సమిష్టి భావంతో, సమిష్టి స్వరూపంతో విశ్వమన్నంతటా వ్యాపించి ఉంటాం. ఇది సమగ్ర జ్ఞానం. ఇలాంటి జ్ఞానాన్ని పొందడం కోసమే పరమాత్మ ఈ శరీరాన్ని మనకు ఇచ్చారు. అర్థమైందమ్మా? ఈ గిఫ్ట్ను సరిగ్గా వాడుకుందాం, మనం సరిగ్గా వాడుకుందాం. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏమండి మరి మనం ఆలోచించుకుందాం, జస్ట్ మనం ఆలోచించుకుందాం. సపోజు పక్కింట్లో పెళ్లి భోజనాలు పెడుతున్నారు. వాళ్ళు సెపరేట్గా ఒక వంట మాస్టర్లను ఒక 10 మందిని పిలిపించి మంచిగా వండించారు. ఎంత అద్భుతంగా అక్కడ వండుతుంటే ఇక్కడి నుంచి అబ్బాయి ఎప్పుడు పోయి తిందామా అని మంచి స్మెల్ వస్తుందన్నమాట. మంచి స్మెల్ వచ్చినప్పుడు నా నోట్లో నాలాజనం ఊరుతుంది కదా, అబ్బా అద్భుతంగా అవనే అన్నాను. మళ్ళీ తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఇదయ్యారు. ఆ కార్యక్రమానికి కూడా వీళ్ళనే పిలిపించి
వండించారు, సేమ్ అదే స్మెల్ వస్తుంది. కానీ అంత ఎగ్జైట్మెంట్తో వెళ్తారా? పెళ్లి భోజనానికి వెళ్ళినట్టు ఆ భోజనానికి వెళ్తారా? ఏవో గురువుగారు ఎంత రుచిగా ఉన్నా మాకు ఈ కార్తీక మాసం అట్లా పోవు. మేము ఇప్పుడు దీక్షలో ఉన్నాం, అట్లా వెళ్ళం గురువుగారు. వాసన బాగానే ఉందిలే కానీ అయినా కానీ కొంతమంది హార్ట్ఫుల్గా తినలేరు అక్కడ. మరి కిరాణా షాప్లో తెచ్చిన అప్పుడు వీళ్ళు తెచ్చిన కిరాణా షాప్లోనే వాళ్ళు తీసుకొచ్చారు. అర్థం, ఎక్కడో నేను వాళ్ళే అక్కడ ఉండారు, ఇక్కడ సప్లయర్స్ అక్కడ సప్లయర్స్. ఏవి మెటీరియల్ మారలేదు, తెచ్చినోళ్ళు మారలేదు, వండినోళ్ళు మారలేదు, తినే వాళ్ళలో మార్పు వచ్చింది. ఎందుకు? ఏ అమ్మగారు, తినే వాళ్ళలో ఎందుకు మార్పు వచ్చింది? నీ యొక్క ఆలోచన ధోరణి మారింది. అర్థమైందమ్మా? సేమ్ వెరైటీస్ అయినా కానీ, సేమ్ స్మెల్ వస్తున్నా కానీ మన ఆలోచన డిఫరెన్స్ కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి కంక్లూషన్. ఒక చోట వంటలే చెప్పుకుందాం, వంటల కాంటెస్ట్ పెట్టారు. అర్థమైందమ్మా? వంటల పోటీ పెట్టారన్నమాట. 4 వచ్చారనమాట పార్టిసిపేట్ చేయడానికి. ₹1,00,000 బహుమతి అనమాట. ₹1,00,000 బహుమతి మంచిగా. అర్థమైందమ్మా? సరే, అమ్మగారితో పులిహార వండించుకుందాం. అయితే అమ్మ 4 వచ్చారు. 4కి సేమ్, ఒకే షాపులో అందరికీ సేమ్ ఇచ్చారు. అందరినీ కూడా ఏమంటారు, చక్కెర పొంగల్ అనుకుందాం. చక్కెర పొంగల్దే ఏమన్నారు, అందరికీ మంచి నెయ్యి చక్కెర పొంగల్ తీసుకొచ్చారు. అయితే ఆ 4లో ఒకళ్ళు చేసిందే బాగుంది. అసలు పెద్ద ఆంటీ గారు చేసిందే బాగుంది, వారికి ₹1,00,000 బహుమతి వచ్చింది. మరి మిగతా 3కి రాలేదు. అర్థమైందా? అయితే అమ్మ చెప్తున్నాను, మరి అదే పొయ్యి ఉంది, అదే వంట, అవే కిరాణం ఐటమ్స్, అదే గిన్నె అయినప్పుడు వాళ్ళు రుచిగా వండారు, వీళ్ళు ఎందుకు రుచిగా ఉండలేదు అంటే వాళ్ళకి అమ్మ వాటికి ఎంత సమతూకంలో ఆ పాకానికి సరిపోయినంత వాళ్ళు యూటిలైజ్ చేశారు. ఎంత టెంపరేచర్లో నెయ్యి వేయాలి వాళ్ళు గుర్తించారు. ఎంత ఉడికిన తర్వాత జీడిపప్పు వేయాలో వాళ్ళు గుర్తించారు. వాళ్ళకి ఆ స్కిల్స్ ఉన్నాయి. ఓకే, అర్థమైందమ్మా? శంకరాచార్యుల వారిది ఇలాంటి శరీరమే, రామానుజాచార్యుల వారిది ఇలాంటి శరీరమే. అర్థమైందమ్మా? కంచి పరమాచార్యుల వారిది ఇలాంటి శరీరమే. వాళ్ళది పంచభూతాలతో తయారైంది, పెద్దాంటి గారిది పంచభూతాలతో తయారైంది, అమ్మగారిది పంచభూతాలతో తయారైంది, మరి విజయ గారిది పంచభూతాలతో తయారైంది, అనిత గారిది పంచభూతాలతో తయారైంది. మరి అందరి శరీరాలు ఒకే పంచభూతాలు, పంచతన్మాత్రకులు, పంచశక్తులు. అందరం ఉచ్ఛ్వాస అదే తీసుకుంటున్నాం, అందరం ఒకే విధిగా తింటున్నాం. అయినప్పటికీ కూడా మరి వాళ్ళలా మనం ఎందుకు కాలేకపోయాం అంటే దీనితో సరిగా వంట చేయటం రావాలి. వాళ్ళకి వంట చేయటం వచ్చినట్లుగా దీన్ని వినియోగించటం రావాలి మనం. అర్థమైందమ్మా? ఎవరు బాగా వినియోగిస్తారో వాళ్ళు అంత స్పీడ్గా మోక్షానికి చేరుకుంటారు. అర్థమైందమ్మా? అంటే ఈ ప్రపంచంలో అందరి యొక్క జననం ఒకే విధంగా ఉన్నప్పటికీ, అందరూ ఉచ్ఛ్వాసలే తీసుకుంటూ, అందరూ నేల మీదనే నడుస్తూ, అందరూ నీళ్ళే త్రాగుతూ, ఏదో ఒక ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఎవరైనా కంటితోటే చూస్తున్నారు కమ్మా, ముక్కుతోటే గాలి పీల్చుకుంటున్నారు, నోటితోటే తింటూ ఉన్నారు, చెవులతోటే అందరి యొక్క జీవన విధానం ఒకే విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు మహాత్ములయ్యారు, మనం ఎందుకు కాలేదు? అందరూ పంచభూతాలే కదమ్మా, అందరికీ ఇవ్వబడిన గిఫ్ట్లేగా ఇవన్నీ. పరమాత్మ ఇంత మంచి గిఫ్ట్ ఇస్తే అమ్మ గిఫ్ట్ను వాడటం రావాలి. ఆయన ఇచ్చిన గిఫ్ట్ని సరిగ్గా చూడాలి. ఖాళీ ఉంటలా గురువుగారు, అసలు ఖాళీ ఉంటలా, కనీసం ఒకసారి లోపలేముందో ఓపెన్ చేసి చూద్దామంటే బయట తెలుస్తుంది. అర్థమైందమ్మా? బయట తెలుస్తూనే ఉంది, దీనికి పెద్ద చదువు అక్కర్లేదు. బయట అంతర్ముఖ సాధన చేయాలి, బహిర్ముఖ సాధన కాదు. బహిర్ముఖ సాధన ఎవరైనా చేయగలుగుతారు. ఏం చేయాలా? అంతర్ముఖ సాధన. నీలోకి నువ్వు ప్రయాణం చేయాలి. నీ లోపలకు నువ్వు ప్రయాణం చేసి లోపల ఉన్నటువంటి ఆ తత్వాలను అవగాహన చేసుకున్నప్పుడు దీన్ని సరిగ్గా వాడటం నీకు అర్థమైందమ్మా? మనకివ్వబడినటువంటి ఈ బహుమానాన్ని సరిగ్గా వాడుకొని ఆయన సాటిస్ఫై అయ్యేది చేద్దాం. ముందు మనమైనా సాటిస్ఫై అవ్వాలిగా, ముందు మనం సాటిస్ఫై అవుదాం. మనం సాటిస్ఫై అయితే ఆయన కూడా సాటిస్ఫై అవుతాడనేటువంటి నమ్మకంతో మరి జన్మకు వచ్చినందుకు, ఆయనకి ఇలాంటి జీవితాన్ని ఇచ్చినందుకు, మరి ఈ జీవితం ఈరోజు ఇంత ఆరోగ్యంతో ఇలా మాట్లాడగలుగుతుందంటే కారణం
ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులకి, ఈ ప్రకృతికి, గురువులకు, జ్ఞానులకు ఒక్కసారి నమస్కారం చేసుకుని పరమాత్మ ఈ యొక్క జన్మను సార్థకత చేసేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని, అవకాశాలను కలిగించి నాకు అలాంటి స్థితిని కలిగించు తండ్రి అని నమస్కరించుకుందాం. ఓకే, దయతల సద్గురు ప్రభు మహారాజుకు అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.